చిరంజీవి గారు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ డాన్స్ ఒక స్ట్రగుల్ స్టోరీ, నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బ్లడ్ డొనేషన్, ఇంకా ఫ్యాన్స్ తో ఆయనకుండే ఎమోషన్ అయితే హై లెవెల్, అసలు హై క్లాస్ అని కూడా చెప్పొచ్చు. హీరోస్, ఫ్యాన్స్, ఎమోషన్స్ ఇవన్నీ కలిపితే తెలుగు సినిమా. అసలైన టీఎఫ్ఐ బానిస అంటే పర్టికులర్ హీరోనో పర్టికులర్ డైరెక్టరో వీళ్ళ సినిమాలకి వెళ్ళేటోళ్ళు కాదు, సినిమాని సినిమాలో చూసేవాళ్ళు. ఏ సినిమా రిలీజ్ అయినా అది ఎవడు ఏంటి అని చూడకుండా ప్రతి సినిమాకి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసి వచ్చేవాడే అస్సలైన టీఎఫ్ఐ బానిస. సో ఈ పాడ్కాస్ట్ అనేది ఒక రివ్యూ కాదు, మూవీ రివ్యూ అయితే అస్సలు కాదు, ఇది ఒక జర్నీ, మనందరి జర్నీ. సో 90s కిడ్స్ సినిమాలకి ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఇప్పుడున్న జెన్సీ ఎట్లా కనెక్ట్ అవుతున్నారు, అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇంకా చెప్పాలంటే అసలు హీరోస్ గాడ్స్ లో ఎలా మారారు. ఆ మాట విక్టరీ వెంకటేష్, బాలయ్య బాబు, నాగార్జున, వీళ్ళందరూ ప్రైమ్. బాలయ్య బాబు అనేది ఒక ఎమోషనల్, నీకు అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి మిక్సీలేసి రుబ్బుదే బాలయ్య బాబు. అది హీరోని డైరెక్టర్ డామినేట్ చేయడం అవసరమా, లేదా సినిమాకి అది అవసరమా? మళ్ళీ మన ప్రైమ్ లెజెండ్స్, మన ప్రైమ్ హీరోస్ లాంటి హీరోస్ మళ్ళా వస్తారా? లైక్ చిరంజీవి లాంటి హీరోస్ గానీ, మన ప్రైమ్ వెంకటేష్ లాంటి హీరోస్ గానీ, నాగార్జున లాంటి, బాలయ్య బాబు లాంటి హీరోస్ గానీ మళ్ళీ ఈ జనరేషన్ లో వస్తారా? సినిమా అంటే మనకి ఆబ్వియస్లీ ఇంగ్లీష్ నుంచి వచ్చింది. మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ గానీ సాంగ్స్ గానీ మన దగ్గరే ఉన్నాయి. ఎందుకు మ్యూజిక్ అంత ఎంజాయ్ చేస్తారు. ఇది నాట్ జస్ట్ ఓన్లీ పాడ్కాస్ట్, మా సైడ్ నుంచి తెలుగు ఇండియన్ సినిమాకి రాసే ఒక లవ్ లెటర్.